వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. మున్సిపల్లో ఉన్న వార్డులో ఉన్నటువంటి అధికారులు ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో 36 వార్డులకు సంబంధించిన అధికారులతో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్డ్ ఆఫీసర్స్కి కానివ్వండి, మున్సిపల్ సిబ్బందికి కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, మేజర్ మేము ప్రిపేర్ చేసేది ఒకటే. ఫస్ట్ మనము త్రాగడానికి మాత్రం ఖచ్చితంగా నీళ్ళు మినిమం మాత్రం మనకు ఎవరికి కూడా వాటర్ ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితి బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నాకున్నది, కమిషనర్కి ఉన్నది. మీకు అందరికీ ముందర ఉన్నటువంటి ప్రతి వార్డ్ ఆఫీసర్కు మీకు సందర్భంగా ఉంది బాధ్యత. మీరు ఇప్పుడు అప్పటి నుంచి గతంలో మొన్నటి వరకు ఆఫీస్లో కూర్చున్నారు. నేను చెప్పడం కూడా కమిషనర్ కూడా స్ట్రిక్ట్గా చెప్తున్నా, మీరు ఖచ్చితంగా ప్రతి వార్డ్ ఆఫీసర్ ఖచ్చితంగా రోజు 2-3 గంటలు ఖచ్చితంగా మీరు ఫీల్డ్లో ఉండవచ్చిందే. నేను ఇప్పటి నుంచి ఎవరు 15 డేస్కో ఎవరు 1 మంత్కో ఖచ్చితంగా నేను మీకు మీటింగ్ తీసుకుంటాను. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సాధక బాధకాలు, ఎందుకంటే మనకి ఇప్పుడు ఏది అవసరమో కానీ ఈరోజు ఒక వాటర్ ట్యాంక్ మున్సిపల్లో ఉన్నది. అవసరం అనుకుంటే 2 కాదు 3 పెట్టుకోమని చెప్పి మొన్న ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా అవసరం అనుకుంటే ఇంకా 4 పెంచుకోవాలన్న సరే ఎవరికి కూడా నీళ్ళు ఇబ్బంది లేకుండా నీళ్ళు దాపడం. దాని తర్వాత శానిటేషన్ బాధ్యతలు కూడా వార్డ్ ఆఫీసర్స్ పైన, పోలీస్ మండల పైన గురుతరమైనటువంటి బాధ్యత ఇది ఉంది. వార్డులో ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా మీ నోటీస్లో ఉండి ఉండాలా. అక్కడ ఉన్నటువంటి లీడర్లకు ఉండాలో వాళ్ళకు కూడా ఉండాలా, ఉంటుంది కొంతమంది, కానీ వాళ్ళకు చేసుకోమంటే మీరు వార్డ్ ఆఫీసర్లకు ఆ సమస్య ఎప్పుడు మిమ్మల్ని అడిగినా ఈ వాళ్ళ ఈ సమస్య ఉందని చెప్పి ఖచ్చితంగా చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది. చాలా మందికి అడిగితే ఇప్పటికీ మీ దగ్గర ఎవరు శానిటేషన్ ఆ వార్డులలో పనిచేస్తుందో, ఎంతమంది పనిచేస్తుందో తెలుస్తుంది. అంటే మీరు కూడా చెప్పనంటున్నారు మన కమిషనర్. అవసరం అనుకుంటే మీరు ఏమేం చేయాలో ఇంకో రోజు ట్రైనింగ్ పెట్టమని కూడా ఖచ్చితంగా రేపు ఒక ట్రైనింగ్ పెట్టించి మీ విధి విధానాలు కూడా ఎప్పుడే చెప్పి తెలియదని చెప్తే మీరు వార్డులలో మినిమం మీ ఫెసిలిటీస్ మినిమం మీరు ఏమేం చేయాలో మీ బాధ్యతలు గుర్తుండే విధంగా అవి కూడా విధి విధానాలు కూడా చెప్పిస్తాను ఖచ్చితంగా. అవన్నీ కూడా తెలుసుకొని దయచేసి మీరు ఇక్కడ చాలా వరకు యంగ్స్టర్స్ ఉన్నారు. దీంట్లో 30-34 మందిలో చాలా వరకు 20-25 మెంబర్స్ వరకు మంచి ఫ్యూచర్ ఉన్న వాళ్ళు ఉన్నారు. దయచేసి మీరు ఈ బాధ్యత గుర్తమైనటువంటి బాధ్యత మీరు ఇష్టంతో పనిచేయండి, మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎక్కడ గ్రూప్ 1 ఆఫీసర్, ఎందుకంటే గ్రామీణ స్థాయిలో ఇప్పుడు మీకు ఉన్నటువంటి బాధ్యత ఒక ఐఏఎస్కి మంచి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయడానికి కూడా ఉపయోగపడుతుంది, ఒక మంచి గ్రూప్ 1 ఎగ్జామ్ రాయడానికి ఉపయోగపడుతుంది. ఏది ప్రాక్టికల్గా చూస్తారు సమస్యలు. గతంలో మీరు కూర్చొని బుక్కులలో ప్రాక్టికల్గా థియరీలన్నా మీరు అంతా బుక్కులలో చూసేది, కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా గ్రౌండ్లో మీరు చూస్తారు కనుక ఈ సమస్య మీరు ప్రజలకు ఒక జవాబుదారితంగా పనిచేయవలసి వస్తుంది. ప్రజలకు ఉన్నటువంటి సమస్య తీసుకోవడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది. దయచేసి దాంట్లో భాగంగా ఇంకొకటి కూడా ఇప్పుడు మీరు గమనించుకోవాలి. దయచేసి రేషన్ కార్డ్స్ ఇప్పుడు మనం చాలా మంది చూస్తూ ఉన్నారు. రేషన్ కార్డ్స్ ఎవరికైతే లేదో నిరంతర ప్రక్రియ. రేషన్ కార్డు ఇప్పటికీ ఒకసారి రాకపోతే ఆగిపోయింది. ఎవరికైనా ఇంటి యజమానికి ఒకరికి వచ్చినప్పుడు యాడింగ్ సిస్టమ్ కూడా ఉంది. గతంలో యాడింగ్ సిస్టమ్ లేదు. ఈ రోజు మనం ఎంతమందికి ఆ ఇంట్లో మెంబర్స్ ఉన్నారు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ కొడుకులు కానీ, బిడ్డలు కానీ, కోడళ్ళు కానీ వాళ్ళని యాడ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. వాళ్ళని మీరు వాళ్ళ దగ్గర పోయి ఆ సమస్యని ఈజీగా అర్థమయ్యేటట్టు వాళ్ళకు చెప్పవలసినటువంటి బాధ్యత వార్డ్ ఆఫీసర్స్ మీద ఖచ్చితంగా ఉన్నది. దయచేసి ఈ ఒక రేషన్ కార్డే కాదు, ఇప్పుడు 500 సిలిండర్స్ ఉన్నాయి చాలా మటుకు. ఇంకా గ్రామీణ ఇంకా వార్డులలో కొంత చాలా మటుకు ఆ సమస్య ఇంకా చాలా మంది చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అది కూడా మీరు ఇలాంటివన్నీ కూడా చిన్న మిస్టేక్స్, కేవైసీ అప్డేట్ చేయకపోవడము, ఆధార్ లింక్ చేయకపోవడము, ఫోన్ నెంబర్స్ యాడ్ చేసుకోకపోవడము, చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళు వచ్చేటువంటి సబ్సిడీ గవర్నమెంట్ కోరుకుంటా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పించవలసిన గుర్తమైనటువంటి బాధ్యత మీకు చేసుకుంటుంది. ఒక వార్డ్ ఆఫీసర్గా మీరు రిపోర్ట్ చేసామంటే వార్డులో ఉన్నటువంటి సాధక బాధకాలన్నింటినీ కూడా మీరు ఆ సమస్యని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో మీకు క్లియర్ జరిగింది. చాలా రోజుల నుంచి చాలా మటుకు 3 సార్లు 4 సార్లు చేసిన వాళ్ళు ఉన్నారు. బాబు పైసలే కానీ, రజాక్ భాయ్ కానీ, సాజిద్ కానీ, నర్సింగ్ కానీ 4 సార్లు సోమన్ కానీ ఉన్నారు.
వార్డ్ ఆఫీసర్లు అనేది ఇప్పుడు లేదు. ఇంత సుమన్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత జవాబుదారితనం ఉండాలా, ప్రజల వద్దకే పాలన ఉండాలా, అధికారులే ప్రజల వద్దకు పోవాలనే ఉద్దేశంతో వార్డ్ ఆఫీసర్స్ రిక్రూట్ చేయడం జరిగింది. మీరు చేసినటువంటి బాధ్యతని గురుతరమైనటువంటి బాధ్యతగా చేసి మాకు మంచి పేరు తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉన్నది. మా నుంచి మేము మీకు 100% మీరు మంచి పని చేయండి, మీకు 100% మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు మా వాళ్ళు ఉన్నటువంటి సమస్యలను అన్నింటినీ కూడా ఫైనాన్షియల్ రూపంగా మేము 30% దాన్ని సక్సెస్ చేయడానికి క్లియర్గా ఉన్నాం. ఇప్పుడే చెప్పారు చాలా మటుకు వాళ్ళలో చెప్పారు సమస్యలు. ఆ సమస్యను కూడా నేను మనసు మాట్లాడినాను. ఇక్కడ ఉన్నటువంటి సమస్య అనేది వాటర్ ఇబ్బంది ఉన్నది. దాదాపు ఒక 60-65 సంవత్సరాల నుంచి చేసినటువంటి కాగ్నా పైప్ లైన్ ఇప్పటికీ శిథిలావస్థలు ఉన్నది. మొన్న అసెంబ్లీలో డిస్కషన్ చేసినాం అవన్నింటినీ. అన్నీ కూడా అవి డిపిఆర్ అయిపోతుంది, టెండర్ ప్రాసెస్ కూడా అవి కూడా అయిపోతుంది. వాస్తవమే ఏదైతే సమస్య ఉన్నది, డ్రైనేజ్ సమస్య ఉంది, రోడ్డు సమస్య ఉన్నది, ఎక్కడ చూసినా ఇబ్బందికరంగా ఉన్నది. ఈరోజు మేజర్ చిల్కవాగు ఉన్నది. చిల్కవాగు దాదాపు 50 కోట్ల రూపాయలు అయితే ఉన్నాయి. ఇప్పటికి ఒక 15 కోట్లతో టెండర్లు పెట్టుకున్నాం. అదందరూ కూడా మేము వాళ్ళు బాగా గమనించుకోవాలి. ఎక్కడైతే చిల్కవాగు ఇప్పుడు చేసుకోవడం వస్తున్నారు, దయచేసి ఉమేష్ నీవు కూడా ఆ వాగు వచ్చేదానికి అధికారులకు టెక్నికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి సహకరించి ఎక్కడైతే చిన్న చిన్న ఇబ్బందులు పని ఆగకుండా దయచేసి వచ్చి వర్షాకాలం వాళ్ళందరూ కూడా టీం రెడీ చేసుకుంటున్నారు. ఎలా స్టార్ట్ చేస్తామని చేసుకోమని చెప్పినాం. దయచేసి వాళ్ళకి ఎక్కడ కూడా కాంట్రాక్టర్ సహకరించి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కమిషనర్ ఇన్వాల్వ్ చేయండి, అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు మా వార్డు పెద్ద మనుషులను ఇన్వాల్వ్ చేయండి, మా కౌన్సిలర్లను ఇన్వాల్వ్ చేయండి. ఆ వార్డు పెద్ద మనుషులు చేసి ఆ సమస్య క్లియర్గా చేసి తొందరగా చేసి అక్కడ కూడా మీరు క్లియర్ కాకపోతే నా దృష్టికి తీసుకురండి. ఇమ్మీడియట్ చేసుకొని మన చిల్లుకోవాలి కూడా మొత్తం పచ్చళ్ళు తీసుకొని దాన్ని కంప్లీట్ తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మంచినీళ్ళు తాగుతూ కాకా నుంచి వాళ్ళ కొత్త పైప్ లైన్ వేసుకొని మొత్తం నీళ్ళు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మనం ఇంకో 2 years అయితే 75 years మన మున్సిపాలిటీ ఇక్కడ ఉన్నటువంటి వార్డ్ ఆఫీసర్కి ఇంకొక మంచి అవకాశం. ఇది 1952-53లో మున్సిపల్ ఏర్పడ్డది. ఇంకో 2 years అయితే మీరు ఉన్నప్పుడే మీ పిల్లలనే 75 సంవత్సరాలు మనం కంప్లీట్ చేయబోతా ఉన్నాం. ఆ 75 years తాండూరుని అన్ని విధాలా ప్రతి ఇంటికి ఏ విధంగా ఇంటికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్నింటినీ కూడా సమకూర్చే బాధ్యత ఈ వార్డు ఆఫీసర్స్ ద్వారా మీ పైన చాలా భారం ఉన్నది. మేము లీడర్ల మీద కానీ కౌన్సిల్లో ఉండే తీర్మానాలు చేసి శాంక్షన్ చేసేంత వరకే మా బాధ్యత. వారు చేసినటువంటి ఫండ్స్ని ఇంప్లిమెంట్ చేసి గ్రౌండ్ లెవెల్లో తీసుకుపోయి బెనిఫిషియరీకి ఇచ్చే బాధ్యత తప్పకుండా ఆఫీసర్లది అధికారులది బాధ్యత ఉంటుంది. కనుక ఇక్కడ ఉన్నటువంటి వార్డ్ ఆఫీసర్లకు ఒక మంచి 75 సంవత్సరాలు నిండినటువంటి మున్సిపాలిటీకి మీరు సాయం చేయబోతా ఉన్నారు. ఆ 75 years వచ్చేసరికి ఏ ఒక్కరికి కూడా లబ్ధిదారులకు కూడా ఉన్నటువంటి సాయం ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఇప్పటికి చెప్తా ఉన్నారు. మిషన్ భగీరథ కలెక్షన్స్ లేవని చెప్పి తెలుసు. ఇదంతా కూడా తెలుసుకున్నాను. తెలుసుకొని ఒక 30 కోట్లతోని మళ్ళీ అమృత్ పూర్లో శాంక్షన్ చేయడం జరిగింది. ఓఎస్ఆర్ ట్యాంక్ ఇప్పుడు చుట్టూ సరౌండింగ్లో ఎక్కడెక్కడైతే ఇంకా ఇల్లులకు లేవో మీరు 10-15 ఇల్లు ఉంటుంది. కానీ దాదాపు మళ్ళా మనం ఒక 30-28 కోట్లతో అన్ని కూడా వాటర్ ట్యాంక్స్ చేయడం జరిగింది. ఇది అడిషనల్ గా ఇక్కడైతే కాలనీస్ ఎక్స్పెన్షన్ అయినాయో ఆ కాలనీస్ కొంచెం ఈ వాటర్ పోవడానికి ఆ వాటర్ ట్యాంక్స్ ఇప్పుడు మనం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ 1-2 స్టార్ట్ అయిపోయినాయి. మిగతా కూడా వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ ట్యాంక్స్ కూడా వైఎస్ఆర్ ట్యాంక్స్ కూడా అన్ని కన్స్ట్రక్షన్ చేయించి లాస్ట్ ఇల్లు వరకు ఏ ఒక్కటి కూడా మిషన్ భగీరథ కానివ్వండి, రేపు కాకినాడ వాటర్ వచ్చిన తర్వాత కాకినాడ కానివ్వండి, ప్రతి ఇంటికి నీళ్లు దాపే బాధ్యత, ప్రతి ఇంటికి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి సంక్షేమ పథకాలు అందించే బాధ్యత. ఈరోజు సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. గవర్నమెంట్ ఎక్కడ కూడా దేశంలో ఎవ్వరు కూడా ఇస్తలేదు. ఆర్థికంగా ఇంత ఇబ్బందులు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పేదలకు అందరూ కూడా కడుపునే అన్నం తినాలని చెప్పి సన్నబియ్యం ఇస్తున్నారు. దాన్ని కూడా మీరు అందరూ కూడా బిరుసంగా వేసుకొని దయచేసి రేషన్ షాప్ల కాడ ఉంది ఈ బియ్యం వివరిస్తున్నట్టే ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తామని చెప్పి కూడా తెలియవలసిన బాధ్యత కూడా మీ ఆఫీసర్ల పైన తప్పకుండా మీరు ఆ బాధ్యత కూడా తీసుకోవాలి. ఈరోజు ఇదే కాకుండా ఈరోజు ఇచ్చినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా జనాలకు తీసుకెళ్లే బాధ్యత మీ పైన ఉన్నది. దయచేసి మీరందరూ కూడా జనాలకు దగ్గరుండి జనాల సలహ బాధకాలన్నింటి కూడా ఇబ్బందులు కూడా మనకు తెలియజేయండి. కావాల్సినటువంటి తాండూరుకి తప్పకుండా ఈ 2 సంవత్సరాల్లో డ్రైనేజ్ వ్యవస్థ కానీ సోమన చెట్లు నాకు నుంచి చెప్తలేని వాడు కాదు, ఒకటే వాడు కాదన్నా తాండూరులో ఉన్నటువంటి 36 వార్డులలో ప్రతి వార్డుని ఆదర్శంగా తీసుకుందాం. ఈ 2 సంవత్సరాలు మనం ఒక టార్గెట్ పెట్టుకుందాం. ఎందుకంటే రేపే చేపిస్తామని కాదు, ఈ 2 సంవత్సరాల లోపల
చిలకవారి పచ్చగా చేసుకుందాం, కంప్లీట్ చేసుకుందాం, కంప్లీట్ డ్రైనేజ్ వ్యవస్థ చేసుకుందాం, కంప్లీట్ రోడ్ల వ్యవస్థ చేయించుకుందాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ చక్కటి అవకాశం ఈరోజు మీరు మంచి రివ్యూ చేసినందుకు ఈ రివ్యూలో పాల్గొన్న ప్రతి అధికారికి, ఉన్నటువంటి సీనియర్ నాయకులకు, వార్డ్ ఆఫీసర్స్ అందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ దయచేసి నెక్స్ట్ రివ్యూ మాత్రం తొందరగా ఉంటుంది. ఎందుకంటే ఇది సమ్మర్ కనుక ఖచ్చితంగా ఈ వచ్చే వాడ ఎండాకాలం ఉన్న రోజులు ప్రతి నెలకు ఒకసారి మాట్లాడుకుందాం. వాటర్ సమస్య మేజర్గా ఎక్కడ కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను అధికారుల విభక్తులు ఒకటే చెప్తా ఉన్నాను. దయచేసి ఫండ్స్ కూడా మీ దగ్గర ఎన్ని ఫండ్స్ ఉన్నాయి, గతంలో లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మున్సిపల్ మీరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒక ఫైనాన్స్ స్టేట్మెంట్, ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఒకటి తయారు చేయండి. మీరు ఉన్నాయని చెప్పి కూడా ఇష్టం అవుతుంది, బాడీ లేదంటూ కూడా ఇష్టం వచ్చినట్టు చేయకుండా ఏది చేసినా ప్రజలకు ఉపయోగపడాలా, ఆ డబ్బులు ప్రజల చట్టం చేయాలి, ప్రజలకు అవసరమైనటువంటి పని ఖచ్చితంగా చేద్దాం. ప్రజలకు అందించేటువంటి మంచి పని ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్దాం. కానీ ప్రజల డబ్బులు దుర్వినియోగమైన పనులు అధికారులు కానివ్వండి, ఇంకెవ్వరు కానీ చేస్తే బాగుండదు, దాంట్లో కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత మన మీరు కూడా ఇబ్బంది పడతారు. అది నేను 1 సార్లు చెప్తా ఉన్నాను. ప్రజల బాధ్యత, ప్రజల డబ్బుని కాపాడుకొని ప్రజలకు చేరవలసిన బాధ్యత మనందరికీ అధికారం, ప్రజలు మనకు ఒక బాధ్యత అప్పగించారు, దాన్ని కూర్చొని తప్పకుండా చేయవలసిన బాధ్యత ఉంది. నేను ఇక్కడ కూడా దయచేసి కమిషనర్ గారు కూడా చెప్తా ఉన్నాను, ఫైనాన్షియల్గా మనం ఏమేం చేయగలుగుతాం, మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నది, ఈసారి వచ్చినటువంటి ట్యాక్సెస్ కలెక్షన్ ఏంటి, గతంలో ఎంత వచ్చింది, ఎందుకంటే పేపర్లో రాస్తా ఉన్నారు, మన మున్సిపాలిటీ లాస్ట్ ఉందని చెప్పి రాస్తా ఉన్నారు, దయచేసి ఎందుకట్లా అయిపోయింది, గతంలో గత 3-4 సంవత్సరాల నుంచి సంవత్సరం ఎంత ట్యాక్స్ వచ్చిందో, ఈసారి ఎంత వచ్చిందో ఎప్పుడు మనం డిస్కషన్ అంటే బెస్ట్ మనం ఒకసారి భేటీ పెట్టుకుందాం. ఫైనాన్షియల్ కూడా క్లియర్గా తీసుకొని రావాల్సిందిగా మీకు కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.